ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పేపర్ మిల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్న తరుణంలో కార్మికుల భవిష్యత్ రీత్యా తన ఉద్యమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు రాజానగరం మాజీ ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా తెలిపారు. పేపర్ మిల్ న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 14వ తేదీ నుంచి జక్కంపూడి రాజా స్థానిక కృష్ణసాయి కళ్యాణ మండపంలో రిలే నిరాహార దీక్ష చేపట్టిన సంగతి విదితమే. జక్కంపూడి దీక్ష నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో గురువారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శేషగిరి బాబు సమక్షంలో కార్మిక శాఖ ఉన్నతాధికారులతో మిల్లు యాజమాన్యం, మిల్లుకు చెందిన 11 యూనియన్ల నాయకులతో చర్చలు జరిపిన సంగతి విదితమే. ప్రభుత్వ వర్గాలతో మిల్లు యాజమాన్యం, కార్మికుల మధ్య చర్చలు ఈ నెల 21కు వాయిదా పడిన క్రమంలో జక్కంపూడి రాజా శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ రంగు పొలమకుండా ప్రతి పార్టీ నాయకులు పేపర్ మిల్ కార్మికుల సంక్షేమం, వారి న్యాయమైన కోరికల దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తాను కూడా స్వార్థరహితంగా ఈ ఉద్యమాన్ని చేపట్టినట్టు, కార్మికుల సంక్షేమం చేయగా వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. కార్మికుల సమస్య పరిష్కారంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, యాజమాన్యం వ్యక్తిగత ఈగోలకు పోవద్దని హితో పలికారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నది తానేనని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తానే కార్మికుల తరపున ఉద్యమం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, వారికి న్యాయం జరుగుతుందని, తన ఉద్యమాన్ని వాయిదా వేసుకోవాలని కార్మికులు కోరిన మీదట తన ఉద్యమాన్ని వాయిదా వేసుకున్నట్లు ఆయన తెలిపారు. పేపర్ మిల్ 100 ఏళ్ల చరిత్రలో ఏ సంవత్సరం కూడా సంవత్సరం మించి నూతన వేతన ఒప్పందాలు జరిగిన సందర్భం లేదని, కేవలం గత 5 ఏళ్లలోనే వేతన ఒప్పందం జాప్యం జరిగిందని తెలిపారు. గత 2014 నుంచి 2024 వరకు పేపర్ మిల్ ఆదాయ వ్యయాలను, లాభాలను పరిశీలించినట్లయితే 3 ఆదాయం పెరిగిందన్నారు. అదే సమయంలో కార్మికుల జీతభత్యాలు ఘనంగా తగ్గాయని, అధికారుల జీతభత్యాలు 3 పెరిగాయని అన్నారు. పేపర్ మిల్ లాభాల్లో నడుస్తున్నప్పుడు లాభాలకు కారకులైన కార్మికుల కష్టానికి తగ్గ ఫలితం పేపర్ మిల్ యాజమాన్యం పెంపుదల చేయడానికి యాజమాన్యానికి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. స్థానిక మిల్లులోని కొందరు అధికారులు చేస్తున్న స్వార్థపూరిత రాజకీయాల వల్లనే యాజమాన్యం, ప్రభుత్వం తప్పుదోవ పడుతుందని అన్నారు. ఏమైనా కార్మికుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్న దృష్ట్యా తన ఉద్యమాన్ని వాయిదా వేసుకోవాలని, కార్మికుల విజ్ఞప్తి మేరకు తన ఉద్యమాన్ని ఈ నెల 21వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపి నాయకులు, వైసీపీ నాయకులు చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, నందిపు శ్రీనివాస్, డివి రెడ్డి, గడ్డం రమణ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ఒక పక్కన, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి సమస్యలు మరో పక్కన. పర్మనెంట్ ఎంప్లాయీస్కి గడిచినటువంటి 100 సంవత్సరాలుగాను, కనీసం మనం గడిచినటువంటి 30-40 సంవత్సరాలు తీసుకుంటే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, ప్రతి 3.5 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ వేతన ఒప్పందంలో, ఆ వేజ్ అగ్రిమెంట్లో జీతభత్యాలు కానీ, మిగతా ఇతర వెల్ఫేర్స్కి సంబంధించినటువంటి స్కీమ్సో లేకపోతే ఏవేవైతే యాజమాన్యం కార్మికులకు చేయాల్సినటువంటి మంచికి సంబంధించినటువంటి, కార్మికులు ఎంత ప్రొడక్షన్ తీయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద కూడా కూలంకుషంగా చర్చించుకుని వాటి మీద ఫైనల్గా ఒక అగ్రిమెంట్కి వచ్చి వాటిని అనుసరించి పరిశ్రమను నడిపేటటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ గడిచినటువంటి 6 సంవత్సరాలుగా 2019 సంవత్సరం చివరిలో డిసెంబర్ నాటికి అయిపోయినటువంటి అగ్రిమెంటు ఈవేళకి కూడా కొత్తగా ఎన్నికలు జరగట్లేదు, మరో పక్కన అగ్రిమెంట్ కూడా చేసుకునేదానికి ముందుకు రావట్లేదు. ఎలక్షన్లు జరగనివ్వకుండా యాజమాన్యమే కొంతమంది కార్మిక నాయకుల ముసుగులో ఉన్నటువంటి బ్రోకర్ల చేత హైకోర్టులో కేసులు వేయించి ఎలక్షన్ జరగనివ్వకుండా తాత్సారం చేసినటువంటి కార్యక్రమం చేశారు. మరో పక్కన ఏదైతే పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఆ అగ్రిమెంట్ జరిగితే పెరగాల్సినటువంటి జీతం ఉందో దానిని కూడా పెంచకుండా, ఆ జీతం కూడా పెరగకుండా ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.